వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, 7 వారాల నగలు రోజుకు ఒక రకం ముత్యాలని, పగడాలని, పచ్చలు, కెంపులు అట్లా వేసుకునేవారు కదా. రానుల కాలంలో అలా జరిగేదా? సామాన్య ప్రజానికం కూడా చేసేవారా రమగారు? ఏ కాలంలో అయినా బంగారం కొనుక్కోగలిగిన వాళ్ళు, వైభవంగా జీవించదలుచుకునే వాళ్ళు, ఇప్పుడు కూడా మన వాళ్ళు 7 వారాల నగలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అవునండి. రాజులు రాణులు ఏమిటి, కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా బంగారం షాక్గా ఉండేవాళ్ళు, గ్రాండ్గా లైఫ్ గ్రాండియర్గా ఉండాలనుకునేవాళ్ళు. 7 వారాలంటే అన్నీ మొత్తం అన్ని నగలు కాకపోయినా రోజుకు ఒక ఉంగరం, ఒక రకమైన ముక్కు పుడక, ఓ రకమైన ఇయర్ రింగు మార్చుకునే వాళ్ళైనా ఉన్నారు. ఇప్పటికి కూడా చేస్తారు. ఇదివరకటంటే అందరి దగ్గర ఉండేవి సంపన్నుల దగ్గర, ఇప్పుడు కూడా సంపన్నుల దగ్గర ఉండే ప్రదర్శన లేదేమో బహుశా. ఇప్పుడు ఏంటంటే ఎంత తక్కువ వస్తువులు పెట్టుకుంటే అంత సింపుల్గా ఉండి ఎలిగెంట్గా ఉండటం, ఇలాంటివేవో పాయింట్లు మాట్లాడుకుంటారు కదా జయ. సింపుల్ అంటే ఏమిటంటే ఈ మెడ, బోసి చెవులు, బోసి చేతులు, బోసి కాళ్ళు, వివాహాలకి కోటాను కోట్లు ఖర్చు పెడతారు, ఆ మంగళసూత్రం వేసుకునే పని లేదు. ఇలాంటి వాటితోటి ఏవో రకరకాల కారణాలతోటి ఇక వస్తువులు వేసుకోవటము అవి తగ్గిపోయింది. కొనుక్కుంటున్నారు. కొనుక్కుని వస్తువులు వేసుకునే వాళ్ళు ఒక రవ్వ తక్కువగానే ఉన్నారేమో అని అనిపిస్తుంది. మరి కానీ కొంతమంది వస్తువులు అసలు వాడని కూడా వాడరు. కొన్ని ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ప్రతిరోజు ఇంత జ్యువెలరీ వేసుకొని లేకపోతే చేతులకి ఉంగరాలు పెట్టుకొని చేయలేరు. అట్లా ప్రొఫెషన్ బట్టి ఉంటుంది అనుకుందాం. కానీ సామాన్యంగా చూసుకుంటే వస్తువు పాడైపోతుందను, అరిగిపోతుంది, బంగారం అయితే అరిగిపోతాయి అనేసి, లేకపోతే మురికి పడతాయని, బాధపడతాయని, లేదా జనాలకు తెలిసిపోయి దిష్టి తగులుతుందని అలా కూడా ఈ పాయింట్ నాకు రాలా. దిష్టి తగులుతుంది, ఈ పనులన్నీ ఎవరు చేస్తారని బద్ధకం, ఒళ్ళొంగంతనం వాటితో కూడా పెట్టుకో. ఏమ్మా డాక్టర్లు అయితే చెవులకు దొదులు పెట్టుకోకూడదా? చెవులకు పెట్టుకుంటారు. చేతులకు జత గాజులు వేసుకోకూడదా? మెళ్ళ గొలుసు ఉంచుకోకూడదా? ఉంగరాలు లాంటివంటి గ్లౌజులు అవి వేసుకుంటారు కాబట్టి రింగ్స్ పెట్టుకోరు. కంకణం ఇక్కడ ఉండొచ్చుగా, గాజులు ఉండొచ్చు, చెవులకు ఉండొచ్చు, ముక్కు పడక పెట్టుకునే అలవాటు ఉంటే ఒకటి పాపిడి బిళ్ళలు, మామిడి పిందెలు అవి పెట్టుకోరు. కానీ ఆ మాత్రం ఒక మాదిరిగా అలంకరణకి బాగుండేది, మొహాలు బోసిగా కనపడకుండా ఉండేంత మాత్రం అలంకరణ డాక్టర్ అమ్మాలు కూడా చేసుకోవచ్చు. అవును. నేను మన ఇల్లు కదా, అందరి ఇల్లు కామేశ్వర గారిని చూశాను. ఆవిడేవో చాలా సింపుల్గా ఉన్నారు జయ. బ్రైట్గా ఉందంటే ఆవిడ మొహం జయ. నేను ఎప్పటి నుంచో ఆవిడతో ఇంట్రడ్యూస్ చేయాలని, ఆవిడ చక్కగా పొడుగ్గా జడలుకుని తల తెల్లబడిపోయింది. నా వయసు కొంచెం నాకంటే కొద్దిగా పెద్ద, అంతకంటే చాలా పెద్దవారని నేను అనుకోను. పొడుగ్గా జడలుకుని చివరి దాకా చక్కగా మల్లెలు కనకాంబరాలు దండ పెట్టుకున్నారు. ముద్దొచ్చారంటే నాకు భలే బాగా అనిపించారు. సింప్లిసిటీ అంటే వ్యక్తుల వ్యవహారాల్లో ఉండొచ్చు, వాళ్ళ పద్ధతిని బట్టి కదా. ఆవిడ మెల్ల సూత్రాలు అవి ఉన్నాయి, ఓ జత గాజులు ఏవో ఉన్నాయి చేతులకి, ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఈ శరీరావయవానికి ఈ ఆభరణం అనేది ఒక ఫిక్స్ చేసి పెట్టారు జయ మనకి పూర్వకాలం నుంచి. ముందు కాలంలో కూడా బంగారం తక్కువగా ఉంటే, ఇప్పుడు బంగారం తగ్గింది, ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేది. అవును. బంగారం లేకపోతే వెండి లేకపోతే ఇత్తడి, సత్తు అలాంటి ఆభరణాలైనా ధరించేవాళ్ళు. ఏదో ఒకటి ఆభరణం ఉండాలి ఖచ్చితంగా. ఈ ఆడవాళ్ళ ఆరోగ్యానికి ఆరోగ్య రహస్యం బంగారంగానే చెప్తారు. అసలు బంగారం పెట్టుకుంటేనే మనుషులకి తేజస్సు, కళాకాంతి వస్తాయి. కొన్ని రకాల గ్రహాలు శాంతిస్తాయి, వ్యక్తులకి పవర్ పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఈ వేళ్ల దగ్గర నొక్కటం, కాలి వేళ్ల దగ్గర నొక్కుబడి, పాదాలకి కడియాలు, తర్వాత ఏమో పట్టీలు, తర్వాత గాజులు. ఇప్పుడు గాజులన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఇక్కడ ప్రెషర్ ఉంటేనే మనకి ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అవన్నీ కంట్రోల్లో ఉంటాయి, సరిగ్గా పనిచేస్తాయి. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ మట్టి గాజులే వేసుకోవాలని లేదా, మా బంగారు గాజులు కూడా వేసుకోవచ్చు. మట్టి గాజులు తర్వాత కాలాల్లో వచ్చినాయి, తొలి కాలంలో మట్టి గాజులు ఎక్కడున్నాయి? లేవు, బంగారు గాజులే ఉండేవి. అసలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఒక కథలో 60లో రాయబడింది. అది కథ పేరు కమ్మని పువ్వు ముళ్ళ చెట్టును అనుకుంటా ఆ కథ పేరు. అందులో ఆవిడ అత్తగారితో కోడల్ని తిడుతుంది, అసలు ఇళ్లలో గాజుల మల్లారం దించడం ఎప్పుడైనా ఉంది, అంతగా కావాలంటే ఇంకో 4 బంగారు గాజులు చేయించుకో అంటుంది. మల్లారం దించకూడదు ఇళ్లలో, బ్రాహ్మణ ఇళ్లలో అనేది ఉండేది. అదే ఆ గాజులతను వస్తాడు, గాజుల మల్లారం అంటారు దాన్ని. ఎప్పుడైనా ఉందా? కావాలంటే ఇంకో 4 బంగారు గాజులు చేయించుకోవచ్చు కదా అని ఉండేది. అట్లా
ఇది వరకు ఈ బట్టి గాజులు వేసుకోవాల్సిందే అన్న సిద్ధాంతం లేదు. లోహపు గాజులు వేసుకునేవాళ్ళు. శక్తి మేరకి బంగారం శక్తి ఉన్నవాళ్ళు బంగారం వేసుకునేవాళ్ళు, లేకపోతే వెండైనా వేసుకునేవాళ్ళమ్మా. ఇత్తడి అవి కూడా పంచలోహాలవి అవి తయారయ్యేవి. అప్పుడు అసలు బంగారం ఇంత ఖరీదు కాదు, పాడు కాదు అనుకుంటాను. ఒక్కొక్క గాజులు కూడా ఉండేవి. ఇక్కడ ఉండాలి గట్టిగా పట్టుకుని ఒక వస్తువు. మురుగు అనేవాళ్ళు, మురుగులు మనం పిల్లలకి వేస్తాం. మురుగులు మా పెద్దవాళ్ళకు కూడా మురుగు ఉంటుంది. శ్రీరమణ గారిది బంగారు మురుగు అని ఒక బ్రహ్మాండమైన కథే ఉంది. సూపర్ స్టోరీ, ఎంత బాగుంటుందో. ఈసారి చెప్పాలి. నువ్వు చెప్పాలను ఏదైనా పేరు చెప్పగానే చెప్పమంటావు నువ్వు. మరి చాలా బాగుంటుంది ఆ కథ. బంగారు మురుగు, మామగారి చేతికి ఒక మురుగు ఉంటుంది అందులో. మురుగులు పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటారు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ వస్తువులు ఇలా ఖచ్చితంగా చెవులకి ఉండాలి. ఇక్కడ తమ్మెట్లు, ఈ పైన కింద ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసేవే, డైజెషన్ని పెంచుతాయి. 2 చెవులకి కుట్టితే బ్యాలెన్స్ ఉంటుంది బ్రెయిన్. అందుకని మగవాళ్ళకు కూడా చెవులు కుట్టేవాళ్ళు కదా, మగవాళ్ళ చెవులు కుట్టించేవాళ్ళు. క్రమంగా అన్నీ పోయినాయి. క్రాఫ్ వచ్చేసరికి చెవుల పోగులు మానేశారు, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఆడపిల్లలు ఏంటి, ఫ్యాషన్ వాళ్ళు కుట్టించుకుంటారు ఇవన్నీ. మామూలు వాళ్ళు ఎవరు కుట్టించుకోరు. ఆ స్టైల్ మీద అదేదో ఫంకీగా కనపడుతోంది మనకి. ఫంకీ కాదు, మనం ఈ ఉత్తరాంధ్ర ఆ వైపు అందరికీ ఆభరణాలు బోల్డ్ అని ఉంటాయి చెవులకి. అదంతా బంగారం ఉండేది, బంగారం పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ శక్తి. ఇక్కడికి ఒక వస్తువు, కిందకు వస్తువు, కంటే కాసుల పేరు నాను బోల్డ్ ఉండేవి కదా, నాన్ పథకాలు. తర్వాత ఇంకా ఏమిటో రకరకాలు వస్తువులు. తర్వాత నడుము బిగించి వడ్డాణము. నాకు తెలిసైతే మా నాయనమ్మ రోజు వడ్డాన్నం పెట్టుకోవడం నాకు తెలుసు. వడ్డాన్నం పెట్టుకునేది మా నాయనమ్మ. ఆవిడ మడి పని అయిపోయాక బయట విడిచీర కట్టుకుని వడ్డాన్నం అవి పెట్టుకుని కాసేపు పక్కింటికో 2-3 ఇళ్ళకి ఒక ఇంటికో పెత్తనానికి కాసేపు వెళ్ళి మరి మాట్లాడుకుందే విషయాలు తెలియవు కదా. తోడుకోడళ్ళ ఇళ్ళకి చిన్నపిల్లని వెంట పెట్టుకుని వెళ్ళేది మా నాయనమ్మ. వెళ్ళి వచ్చేదనమాట. నాకు తెలిసాక ఆవిడ బాగా తిరగటం లేదు, పేరెంటాలకు రావడమే నాకు తెలుసు. ఈ విషయాలు మా అక్కయ్య వాళ్ళు చెప్తారు. మధ్యాహ్నం పూట నాయనమ్మ వెళ్ళి కాసేపు పెదనాయనమ్మ గారింటో కాసేపు కూర్చుని వచ్చేదని. ఎవరో ఒక చిన్నపిల్లని వెంపటి పెట్టుకెళ్ళేది, తనతో పాటు ఉంచుకునేది. ఆవిడ సంక్రాంతి పేరెంటాలకి రావడము, ఇవి పోయటం, అందరికీ రేగుపళ్ళు పోయటం నాకు కూడా తెలుసు. నాయనమ్మ వడ్డాన్నం పెట్టుకోవడం చాలా సహజమైన క్రియగా ఉండేది మాకు. ఆవిడ కాళ్ళకు ఒక కడియాలు, పట్టి గొలుసులు 2 ఉండేవి. బాగా పెద్దదైపోయాక మోయలేకపోతుందని పాలేళ్ళు అటొక తాడు ఇటో తాడు వేసి లాగి వాటిని సెపరేట్ చేసి తీయించి వాటితో చిన్న కంచం చేయించారు. అంత బరువు ఉండేవి. అంత బరువు. 2 కడియాలు 2 గొలుసులు, కడియాలు గొలుసులు అనేవాళ్ళు. వాటితోటి ఇంత కంచం. పథకాల పద్ధతి వేరమ్మా. ఇప్పుడు బంగారం ఉంటే మనం కొనుక్కుంటున్నాం, కానీ ఏ సందర్భంలో పెట్టుకుంటున్నాము అనేది మనం ఆలోచించాలి. మీరు బంగారం కొనుక్కోగలిగిన వాళ్ళైతే ఒంటికి సరిపడా ఆభరణాలు పెట్టుకోండి, దాన్ని అనుభవించండి అమ్మా సంపదని. ఏదో ఫంక్షన్ కదా, కొంతమంది వెళ్తారు జయ ఫంక్షన్కి వచ్చినప్పుడు లక్షణంగా ఉంటారు. ఇక్కడ ఏదో కనపడుతుంది, దగదగలాడుతూ చెవులకి ఏవో ఉంటాయి పెద్దవి, కాసులు గీజులు వేసుకుంటారా. ఇంటికి వెళ్ళాక మొత్తం ఒలిచేస్తారు, ఏముండవు, సూత్రాలతో సహా ఒలిచి తగిలించటమే. ఎందుకు? ఎవరికైనా చూపించడానికే. ఆ బంగారం తాలూకు అది ఇచ్చే తేజస్సు, అది ఇచ్చే పవరు, దాన్ని మీ శరీరాన్ని స్వీకరించనివ్వండి, మీ గ్రహాలు బాగుపడతాయి. గ్రహాలకి సంబంధం 100% గురుగ్రహానికి సంబంధించిన లోహంగా బంగారాన్ని చెప్తారు. పైగా ఒంటి మీద నీళ్లు పడితే ఆ బంగారం మీద నుంచి మన ఒంటి మీదకి నీళ్లు పడటం మంచిది. పాడైపోతాయని లోపల దాచిపెట్టుకుంటుండే ఇట్లా రోజువారీ పెట్టుకోవడానికి కొన్ని వస్తువులు ఉండాలి. ఇప్పుడు మెడలో గొలుసులు ఉండే, ఈ గొలుసులు తీసి స్నానాలు చేయకూడదు, ఉంచుకోండి. కావాలంటే గొలుసు తర్వాత తోముకోండి, బంగారం అరిగిపోతుంది. మీరుగా మీ ఒంటి మీద అరగటానికి కాకపోతే మీకు ఎందుకు సంపద? ఎవరైనా తినటానికా? మన తర్వాత తరాలు ఎంజాయ్ చేయటానికా? మనకైనా మనం కొనుక్కున్నప్పుడు మనకే కదా. మనం వండుకున్న మనం తింటావా, ఎవరికైనా పెడతామా? అవునా కాదా? మనమే. మన చెవికి ఉండాలి, మెళ్ళ ఉండాలి, చేతి ఉంగరాలు ఉండాలి, కాళ్ళకి పట్టీలు ఉండాలి, గాజులు ఉండాలి, మట్టెలు ఉండాలి. వాటన్నిటి మీద నుంచి ఆ లోహం మీద వేడి నీళ్ళో చన్నీళ్ళో నది స్నానమో చేసినప్పుడు అవి రియాక్ట్ అవుతాయి కదా. ఆ రియాక్షన్ని మీ శరీరం తీసుకుంటుంది. లోహం రియాక్ట్ అవుతుంది, అది మనకు కనిపించక్కర్లేదు, నీ శరీరం తీసుకుంటుంది. శరీరానికి అవసరం, అదే కదా. మీ గొప్ప చూపించుకోవడానికి కాదు అది. అది అవునేమో, దానికి కూడా ప్లస్, అది ప్లస్ అనుకోండి. అసలు విషయం ఏంటంటే ఇది పిల్లలన్నీ తీసేస్తారు, బోసు మొహాలతోటి ఉంటారు
పిల్లలకి చిన్నప్పటి నుంచి బయట నుంచి రాగానే బట్టలు మార్చుకున్నట్టుగా వస్తువులన్నీ తీసేయటం ఒక అలవాటు చేస్తారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెద్దవి పెట్టుకుంటే ఇంటికి రాగానే పెద్దవి తీసి రోజువారీ పెట్టుకునే చిన్నవి తగిలించుకోవటం అలవాటు చేయండి. తగిలించుకుని పడుకోవాలి. మీ చెవికి ఆభరణం ఉండాలి పడుకునేటప్పుడు, లేచినప్పుడు, స్నానించేటప్పుడు. అది మంచిది. పూర్వకాలపు విధానాలు పిచ్చివి, మేమేదో తెలివిగల వాళ్ళమని పొరపాటును కూడా అనుకోద్దమ్మా. ఇప్పుడు మనకున్న తెలివి పాతకాలపు తెలివిలో 100వ వంతు కూడా కాదు. 100 కూడా కాదు. వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు. మనకి ఇది మంచిదనే నేను చెప్తున్నాను నీకు. ఎందుకు మంచిది, ఎలా మంచిది, ఎక్కడ మంచిది వాళ్ళకి తెలుసు. అందుకే పెట్టారు. అంతే, అలా అందుకే పెట్టారు. మరి వాళ్ళు పెట్టిందే అందుకు కదా. బంగారాలు దాచుకోవటానికి పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కుంటాము. పూట ఏం వేసుకుంటాము, వేసుకోలేము. రోజు మీరు 3 వడ్డాణాలు ఉంటే 3 పెట్టు తిరగండి అని చెప్పం కదా. ఎవరు చెప్పలేరు ఆ మాట. అలా కాకుండా నామినల్ ఆభరణాలైనా ఒంటి మీద ఉంచుకోండి. ఒక వస్తువు వేసుకుంటే దాన్ని అనుభవించేందుకు సంతోషాన్ని ఫీల్ అవ్వండి. వస్తువు పెట్టుకుంటే సంతోషంగా ఉండాలి కదా. కళాకాంతి వస్తాయమ్మా. బోసి మొహాలతోటి భర్తలకి, మగపిల్లలకి, పిల్లలకి కనపడకూడదు. మగపిల్లలు అనకూడదు, భర్తలకి పిల్లలకి కనిపించకూడదు. అది కూడా బోసు మెడలు అవి తండ్రులకి తండ్రికి కూడా కనపడకూడదని చెప్తారు. పిల్లకొస్తే 10-11 ఏళ్ళు వస్తే వివాహయోగ్యమైన వయసు పాత రోజుల్లో ఏమిటమ్మా, అష్టవర్షాత్ భవేత్ కన్య అన్నారు. 8-9 ఏళ్ళు వచ్చాక పిల్లల్ని అలా బోసిగా ఉంచకుండా మెళ్ళో ఓ సన్నటి గొలుసు, చెవులకేవో చిన్నప్పుడే కుట్టించేవాళ్ళు కదా. కాళ్ళ పట్టీలు అవి ఉండేవి. మెడలు బోసిగా, చెవులు బోసిగా ఉండకూడదు. భర్తలకు ఆయుక్షీణం, తండ్రులకు ఆయుక్షీణం ఇలాంటివి చెప్తారు జయ. మంచిది కాదు. పైగా రెండోది, కళాకాంతులు లేకుండా ఉంటారు. మీ మొహం ఏం గిడుతుంది వాళ్ళకి, అది ఆలోచించండి. బొట్టు కటక లేకుండా బోడి మొహంగా ఉంటే ఇది ఎవరో అనిపిస్తుంది. అవునా కదా? మరి ఇలా అనకూడదు. బోసిగా ఉంటారు కదా జయ. బ్రైట్గా ఉండదు మొహం, డల్గా ఉంటుంది. మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు అమ్మగారు. మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు కూడా తెలుసు. యాక్చువల్గా మీకు కూడా తెలుసు కదా జయ. అన్నీ ఉంటే ఆ లుక్ వేరుంటుంది. అన్నీ కాదు, కొన్నైనా కనీసం కొన్నైనా ఉంచుకోండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగా తయారవడం, ఇంటికి రాగానే బోసు పెద్దమ్మలాగా అయిపోవటం ఇది మానేయండి అమ్మా. బంగారం కొనుక్కుంటున్నప్పుడు దాన్ని అనుభవించేందుకు కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు డైమండ్స్ పెట్టుకుంటామని జయ, డైమండ్స్ మీద నుంచి నీరు ఒంటి మీద పడాలి. చాలామంది, నేను డైమండ్స్ పెట్టుకునే ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు. మా అక్కయ్య కూడా రెగ్యులర్ పెద్ద పెద్ద దుద్దులు పెట్టుకుంటుంది. తను పైవి కూడా పెద్ద పెద్దవే తీయదు. స్నానం చేసేటప్పుడు అది ఉంచుకోవడం. ఎప్పుడో ఏ తలంటో పోసుకుంటారు చూడు, బాగా నూనె రాసుకునేటప్పుడు నూనె ఎక్కుతుందని తీస్తారేమో కానీ రోజువారీ తీసే ప్రసక్తి అసలు లేనే లేదు. అప్పుడే మన ఒంటికి తేజస్సో బలమో వస్తాయి. పోనీ అవి తీసేసి ఇంకో చిట్టివి పెట్టుకోండి. అనుభవించండి. ఏదైనా కొంటే దాన్ని ఎంజాయ్ చేయటం అంటే బీరువాలో పెట్టుకుని ఫ్రెండ్స్కి చూపించి ఫోటోలు పెట్టి ఐ బ్రాట్ దిస్, ఐ డిడ్ దిస్ అని పెట్టడం కాదు. ఐ వేర్ దిస్ అని పెట్టుకుని నేను పెట్టుకుంటాను. అదే కదా, పెట్టుకుని దాని సౌందర్యాన్ని అనుభవించండి. దానివల్ల మీ గ్రహాలకో లేకపోతే మీ తాలూకు జస్ట్ అవుట్లుక్కో, మీ తాలూకు పర్సనాలిటీకో దాన్ని ప్లస్ చేసుకోండి. అంతే కదా. సూపర్ రమ్ గారు. నమస్తే. నమస్తే.